అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నానుడితో అన్న నందమూరి తారక రామారావు గారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో నిజమైన ప్రజాసేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి మేమంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పార్టీ అధ్యక్షుడిగా నేను కానీ, ఎంపీ అభ్యర్థిగా తమ్ముడు మహేష్ గారు కానీ, ఏలూరు ఎన్డీఏ అభ్యర్థిగా తమ్ముడు చంటి కానీ, మాజీ మంత్రి రంగారావు గారు కానీ మేమందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి జెండా వందనం చేసుకుని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఒక మంచి కార్యక్రమం బడుగు బలహీన వర్గాల వారికి కానీ సమాజ స్థాపన కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆయన తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు కానీ, కిలో ₹2 బియ్యం పథకం కానీ, పక్కా గృహానికి నిర్మాణం కానీ, అలాగే మరి మాండలిక వ్యవస్థ కానీ ఈ యొక్క భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా నిజమైన ప్రజాసేవ చేసినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మేమంతా కూడా పాల్గొని ఆయన యొక్క ఆశయ సాధన ఒక్కసారి మేమంతా కూడా మన్నం చేసుకుని ఆయన బాటలో పార్టీని నడిపిస్తున్నటువంటి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాగల 40 రోజుల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి పోరాడుతున్నటువంటి సందర్భంలో ఎంపీ అభ్యర్థిగా తమ్ముడు మహేష్ యాదవ్ గారు, ఏలూరు పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా తమ్ముడు బడేటి రాధాకృష్ణ గారు మేమంతా కూడా పోటీ చేయటమే కాకుండా అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపన జరగడమే కాకుండా దెబ్బతిన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ, అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ ముందుకు తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, బీజేపీ యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు చేయటంలో మేమంతా కూడా కృతకృత్యం అవుతామని, కలిసికట్టుగా పనిచేస్తామని, ఎన్డీఏ విజయాన్ని కృషి చేస్తామని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా పార్టీ తరఫున ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్న ఆశయ సాధన కోసం మరి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ యొక్క పోరాటంలో, ఎన్డీఏ పోరాటంలో ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏదైతే ఆ రోజున అన్నగారు పేదవాడి కోసం ఈ పార్టీ పెట్టారో, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, అలాగే రైతుకి అంతా కూడా న్యాయం జరగాలి, పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజున సినిమా రంగాన్ని వదులుకుని పేదవాడి కోసం పార్టీ పెట్టారు. మరి ఆ భావాలన్నీ కూడా ఆ రోజుల్లో మరి అన్నీ కూడా 17 సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగినాయి. ఎందుకనంటే రాను రాను ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా అన్నగారు ఆశయాలన్నింటిలో కూడా తొంగలో తొక్కి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడో ప్రజలందరూ కూడా చూశారు. రాబోయే రోజుల్లో మరి ఆ భావాలను కానీ వాటిని కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే తీసుకొస్తున్నారో గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని గెలిపించవలసిన బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అన్నగారు స్థాపించిన జెండా ఈ రోజున ఎవరైనా సరే ఆ జెండా పట్టుకుని వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఉడికేటట్టుగా 2 ఏళ్ళు చూపించడం కానీ, వాళ్ళ వెంట్రుకలు ఏదైతే అందరూ కూడా నిక్కబొడుచుకున్నట్టుగా ఉత్తేజంతో చూడటం అనేది ఆ జెండాలో ఉన్న పవర్ అటువంటిది. తప్పనిసరిగా రేపు రాబోయే భవిష్యత్తులో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని అన్నగారి కళ్ళ ఆశయాన్ని ప్రజలందరూ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. కార్యకర్తలందరూ కూడా అంత కసిగా పనిచేస్తున్నారు. 1983 మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేస్తారు. అదే మేము నిజమైన నివాళి ఆయనకు అందించేది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా శపథం పోనాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ 83ని తిరిగి రాసి, ఇది వరకు ఆ రోజున ఏదైతే అన్న ఎన్టీ గారి పార్టీ సాధించినప్పుడు ఏ అయితే సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు మళ్ళీ చేజించుకుని అవతల వాడికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసే బాధ్యతను మేము అందరం తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.